గుంటూరులో బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో చూద్దామా. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఏరియా పేరు లక్ష్మీపురం. దీన్నే టూ టౌన్ అని కూడా అంటారు. గుంటూరులో గొప్ప గొప్ప వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళు, ఏసీలు ఉన్న వాళ్ళు, ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళు, వాషింగ్ మిషన్లు ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇంకా చాలా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గా పిలువబడేటువంటి వాళ్ళందరూ కూడా ఉండేటువంటి ఏరియా ఇదే లక్ష్మీపురము, బృందావన గార్డెన్స్. ఈ లక్ష్మీపురం ఏరియాలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడ చూసినా గానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మంచి మంచి విలువగల ఫుడ్ దొరికేటువంటి రెస్టారెంట్లు, ఇన్షర్ట్ వేసుకొని జనాలనే పట్టించుకోకుండా అటు ఇటు వెళ్ళేటువంటి ప్రజలే మనకు కనిపిస్తూ ఉంటారు. గుంటూరులో ఇది ఒక ప్రథమ స్థానం గల ఏరియా. ఇది ఒక గుండెకాయలాగా అనుకోవచ్చు. కానీ కొసమెరుపు ఏంటంటే ఇక్కడికి వస్తే రిటర్న్ లో ఆటో డ్రైవర్ కి ఒక్క ఆర్డర్ కూడా తగలదు. డబ్బు సంపాదించాలన్నా, ఒక డబ్బు కూడబెట్టాలన్నా కానీ అది వన్ టౌన్ లో మాత్రమే జరుగుతుంది అని నా అభిప్రాయం. కానీ ఎప్పటికైనా కానీ ఈ టూ టౌన్ లో ఒక మంచి స్థలం కొని దాంట్లో పెద్ద లోపల మెట్లు ఉంటాయి కదా ఇల్లు, దాన్ని ఏమంటారు, డూప్లెక్స్, త్రీప్లెక్స్, అలాంటి ఇల్లు ఒకటి కట్టి పెద్ద గార్డెన్ పెట్టి గార్డెన్ లో కుర్చీ వేసుకొని టీ తాగుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్ పేపర్లు ఏమీ చదవకుండా నా వీడియోలు నేనే చూసుకోవాలని నా కోరిక. కానీ అది ఎప్పటికీ నెరవేరుతుందో నెరవేరదో తెలియదు. ఖచ్చితంగా నెరవేరాలని మాత్రం కోరుకుంటాను. ఒకవేళ మీరు ఉండేది గుంటూరులో అయితే గుంటూరులో మీకు ఇష్టమైన ఏరియా పేరేంటో కామెంట్ చేయండి. గుంటూరులో నాకు ఇష్టమైనటువంటి ఏరియా నా ఏరియానే, పాత గుంటూరు, సుద్దపల్లి డొంక. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వెళితేనే నాకు సుఖంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ టూ టౌన్కి వస్తే నాకు చికాక్గా ఉంటుంది. ఈ జనాలు, ఈ రద్దీ, ఇదంతా కూడా నాకు నచ్చదు. నా ఏరియాలో నాకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటా. ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నార్మల్ రోజుల్లో అయితే ఇసుకేస్తారు. మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పెద్ద తప్పు చేస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. గుంటూరులో మీరు ఎక్కడ ఉంటారో కామెంట్ చేయండి. కలుద్దాం. బాయ్.